అనసూయ రాసిన 1, 2 ఉత్తరాలు లత కంటబడ్డాయి. ఆమెకో పిల్లవాడు కూడా ఉన్నాడని తెలిసి ఆమె మరింతగా మండిపడింది. అన్నపూర్ణకి ఈలోగా పెళ్లి జరిగింది. అన్నగారు చేసిన ఘనకార్యం ఆమెకు నచ్చలేదు. పెళ్ళైన తర్వాత ఆమెను లేవదీసుకొచ్చి తన ఊళ్ళో కొన్నాళ్లు పెట్టుకోవడం, కొడుకును కనడం ఆమెకు అన్నగారి మీద యావగింపును, అసహ్యాన్ని కలిగించాయి. అన్నగారి నీడే ఆమెకు గిట్టకుండా పోయింది. ఆ విధంగా గోపి ఇందరి మధ్య నలిగిపోయాడు. అయితే లత ఆడపిల్ల కావాలన్న కోరికను అణుచుకోలేకపోయింది. మూడోసారి మళ్ళీ కొడుకే పుట్టాడు. నాలుగోసారి కూతురు పుట్టింది. గోపి వాళ్లకు కేవలం తండ్రిగా నిలబడ్డాడే గాని వాళ్ళకి ఏనాడు దగ్గర కాలేకపోయాడు. లత గోపికి పిల్లలకి మధ్య అడ్డుగా నిలబడింది. ఆమె ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది. పిల్లల్ని పెంచడానికి ఒళ్ళు వంచి చూసుకోవాలని గ్రహించలేకపోయింది. వాళ్లను భర్త నుంచి దూరం చేయగలిగిందే గాని తనకు దగ్గరగా లాక్కోలేకపోయింది. సంఘంలో తనకు హోదా వెలగబెట్టగలనన్న వెర్రి భ్రమ ఆమెను అమితంగా ఆకర్షించింది. పిల్లల్ని వాళ్ల పరిస్థితులకు వదిలేసింది. ఒకడు తెలివితేటలుండి లోకానుభవం లేనివాడయ్యాడు. మరొకడు తెలివితేటలు తక్కువై పక్కా తిరుగుబోతుగా తయారయ్యాడు. కూతురు సీతాకోక చిలుకలా తయారైంది. ఆమె తృప్తొక్కటే. పిల్లల్ని ఆయనకు దూరంగా ఉంచగలిగింది. అదే చాలు అనుకుంది. ఆయన తప్పుకు అదే శిక్ష అనుకుంది గాని పసివాళ్ల పన్నెట్టి జీవితాలు ఎలా పాడవుతున్నాయో ఆమె పట్టించుకోలేదు. ఆయన్ని పట్టించుకోనివ్వలేదు. అనసూయ మాత్రం తన మాట నిలబెట్టుకుంది. ఆనాడు గోపి తనకు అప్పగించిన వేలడంత పసివాణ్ణి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి తండ్రి దగ్గరకు పంపించింది. ఆ తండ్రి అతన్ని చూశాడు, దగ్గరకు తీశాడు, పరీక్ష చేశాడు, తృప్తి పడ్డాడు. చిన్నప్పుడు అనసూయ, అన్నపూర్ణ ప్రమాణాలు చేసుకున్నారు. ఏమనో తెలుసా? నాకు కొడుకు పుడితే నీ కూతుర్ని చేసుకుంటాను, నీకు ముందు కొడుకు పుడితే నా కూతుర్ని చేసుకోవాలని. వాళ్ళ నిర్ణయం నాకు పదే పదే గుర్తు చేసేది అన్నపూర్ణ. అన్నయ్య, తొందరగా నా అల్లుణ్ణి నాకు అప్పగించేయ్. ఇదిగో అనసూయ, నువ్వు కొడుకునే కనాలమ్మాయి. కూతుర్ని కన్నావో చచ్చామే. నా కూతురుకు ఇక మొగుడు దొరకడు అని. అది హాస్యానికి అనుకున్నది మాత్రమే కాదు, జీవితాంతం వాళ్ళు ఆశపడ్డది కూడా అదే. అయితే మధ్యలో అపోహలు వాళ్ళిద్దరినీ చెరోవైపుకి తరిమి కొట్టాయి. ఆ అన్నపూర్ణ కన్న కూతురే అనురాధ. అనసూయ కనకపోయినా ఆమె కొడుకే సారథి. శిరీషకు సారథి సొంత అన్న. చెల్లెలు అన్నను ప్రేమిస్తే తప్పులేదు, పెళ్లి చేసుకుంటానంటేనే తప్పు. ఇది కథ. ఇంత చెబితేనే గాని మీకు సవ్యంగా నేను అర్థం కాను. మీరంతా నన్ను అర్థం చేసుకుని మా ఆశలు నెరవేరిస్తేనే గాని పైలోకంలో ఉన్న అనసూయకి, అన్నపూర్ణకి నేను సమాధానం చెప్పలేను. కాబట్టి సారథి, నేను నీకు తండ్రిని. నీకు తెలిసిన తండ్రి మరొకరున్నారు. తల్లి మాత్రం ఒక్క అనసూయ మాత్రమే అని ముగించారు. సారథి అనిర్వచనీయమైన ఆనందంతో కొంతసేపు అవాక్కైపోయాడు. ఎంతో ప్రయత్నం మీద నాన్నగారు అని పిలిచాడు. ఎండి బీటలు వారిన ఈ గుండెల మీదకు మళ్ళీ అనురాగ జలదిని మళ్లించుకు సారథి. మనం ఇలాగే పరాయి వాళ్లలాగానే ఉండడం మంచిది. ఎందుకని నాన్నగారు నాకింతటి శిక్ష? అన్నాడు సారథి. నీకు మరో తండ్రున్నాడు కనుక ఆ శిక్ష నీకు కాదు, నాకు. లతకు నువ్వు అనసూయ కొడుకు అనే విషయం తెలియకపోలేదు. ఆమెకు తెలియందల్లా నువ్వు ఆమె కడుపున పుట్టిన బిడ్డవు అన్న సంగతే. ఇప్పుడు నేను చెబితే ఏమంటుందో తెలుసా? ఆమెకున్న ఆస్తిలో నీకు వాటా పెట్టించడం కోసం నేను ఈ నాటకం ఆడుతున్నాను అనుకుంటుంది. లత నన్ను మరింత అపార్థం చేసుకోవడమే తప్ప దీనివల్ల ప్రయోజనం లేదు. కనుక సారథి, నిన్ను పెంచుకోమని అనసూయకు ఇచ్చాను. ఆమె నిన్ను పెంచింది. ఈ విషయాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నీ తండ్రి మనస్ఫూర్తిగా నమ్మాడు. ఆయన ఇప్పుడు లక్షాధికారి. నేను రిటైర్ అయిన అధికారిని. నువ్వు పదవిలో ఉన్న అధికారివి కనుక అన్ని విధాలా నాకన్నా మీరే ఉన్నతంగా ఉన్నారు సారథి. అందుకు నేను ఆనందిస్తున్నాను కూడా. అయితే నా అభ్యర్థన ఏంటంటే నీ తల్లి కోరికను మన్నించి నా మేనకోడల్ని చేసుకో. ఒట్టిగా కాదు, నాకు ప్రావిడెంట్ ఫండ్ అయితేనే, ఇన్సూరెన్స్ అది అయితేనే 50,000 దాకా చేతికి అందొచ్చింది. ఆ మొత్తం అనురాధ పేర బ్యాంకులో వేశాను. అది నీకు కట్నంగా ఇస్తున్నాను, తీసుకో. శిరీష, నువ్వు నా కన్నబిడ్డవే. నీ మీద కూడా నాకెంతో ప్రేమ ఉంది. కానీ మీ అమ్మ నా చేతులు కట్టేసిందమ్మా. నిన్ను శ్యామ్కి ఇవ్వాలని అనుకుంటోంది. ఇప్పుడు నిన్ను అతను చేసుకుంటాడని నాకేం నమ్మకం లేదు. వర్ధనమ్మ అచ్చు మీ అమ్మలాంటిదే. నా పదవిని చూసి, మీ అమ్మ పేరునున్న పెద్ద భవనాన్ని చూసి పిల్లను చేసుకోవడానికి వచ్చింది. అదృష్టమో దురదృష్టమో గాని కోడల్ని తీసుకుపోవడానికొచ్చి కూతుర్ని అప్పగించి వెళ్ళింది. పాపం జయ నిండు జీవితం బలైపోయింది. ఇప్పుడు వర్ధనమ్మ మీ అమ్మ మాట వింటుందని నాకేం నమ్మకం లేదు అని ముగించారు. శిరీష మొహం నల్లగా మాడిపోయింది. ఆ పిల్ల ఆంతర్యంలో ఏ తుఫాను గాలులు వీస్తున్నాయో వాళ్ళకెలా తెలుస్తుంది? చిరంజీవి పోయినప్పుడే నేను కొన్నాళ్లు అలా తీర్థయాత్రలు చేసొద్దామనుకున్నాను. ఆఫీసు నన్ను వదిలిపెట్టింది కాదు. రిటైర్ అవగానే వెళదామనుకున్నాను. మిమ్మల్ని ఒక చోట చేర్చి ఈ అప్పగింతలు చేయవలసిన బాధ్యత నా మీద ఉండిపోయింది.
ఈ క్షణంలో అది తీరిపోయింది. ఇక నాకు నిశ్చింత. నాయనా సారథి, నేను పోరాడినంత వరకు పోరాడి అలసిపోయాను. ఇక నాకు శక్తి లేదు. కానీ నా సంసారం చిన్నాభిన్నం అవుతుంటే చూసి భరించగల శక్తి కూడా నాకు లేదు. అనురాధ, శిరీష నీకు కావలసిన వాళ్ళు. లత, మధు కూడా నీకు కావలసిన వాళ్లే. కానీ వాళ్ళకు మాత్రం నువ్వు అక్కర్లేదు. కానీ నువ్వు తప్ప ఈనాడు వాళ్ళ సంగతి పట్టించుకునేవాడెవడూ లేడు ఈ ప్రపంచంలో. ఇక దీన్ని ఎలా ముగిస్తావో నీ ఇష్టం. శిరీష, నీకేదైనా కష్టమొస్తే మునుపట్లాగే సారథితో చెప్పుకో అమ్మా. అతను నిన్ను తప్పకుండా ఆదుకుంటాడు అన్నారు రావుగారు. శిరీష ఏడ్చేసింది. ఏంటి నాన్న ఈ అప్పగింతలు? మమ్మల్ని అందరినీ వదిలేసి ఎక్కడికి వెళతారు మీరు? అప్పగించినా అప్పగించకపోయినా పొద్దుగుంకడం ఆగిపోదమ్మా. జీవన సంధ్యలో నిలబడున్నాం మేము. ఇక ఎంతో కాలం పట్టదు మా చుట్టూ చీకటి ఆవరించడానికి. అప్పటికి నిజంగానే చీకటి పడింది. సారథి లేచి లైటు వేశాడు. వాళ్ళందరూ స్థిమితపడి మళ్లీ మామూలు మనుషులు కావడానికి చాలాసేపు పట్టింది. ఈలోగా సారథి సంజ్ఞ చేస్తే పనివాడు మళ్లీ కాఫీలు చేసి తీసుకొచ్చాడు. శిరీష బాత్రూంలోకి వెళ్లి మొహం కడుక్కునొచ్చింది. కాఫీలు తాగి ముగ్గురు వెళ్లిపోయారు. అనురాధ జైను కలుసుకోవడానికి వెళ్ళింది. చిరంజీవి చనిపోయిన తర్వాత వరదనమ్మ హేమలతాదేవి కుటుంబంతో సంబంధాలు తెంచుకోవడానికే ప్రయత్నిస్తోంది. రావుగారు కనీసం పదవిలోనన్నా ఉంటే శ్యామ్కు ఏదైనా మంచి ఉద్యోగం వేయించుకోవడానికి ప్రయత్నించుకోవడం కోసమన్నా ఆమె రాకపోకలు సాగిస్తుండేది. శ్యామ్ పరీక్ష కాస్త తప్పి కూర్చున్నాడు. వాడు పాస్ కాకుండానే ఈయన రిటైర్ అయ్యారు కనుక ఇంకా ఆ ఆశ కూడా లేదు. శ్యామ్ పరీక్ష పోవడానికి కారణం అతనికి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయన్న భావన ఆమెకు లేకపోలేదు. శిరీషతో తిరిగినంత వరకు చాలు, ఇక తగ్గించేయమని ఆమె కొడుక్కి హితబోధ చేస్తూనే ఉంది. జైను తలచుకుంటేనే ఆమె గుండె నీరైపోతుంది. ఆ పిల్లకు జీవితంలో సుఖమనేది లేకుండా చేశాడు. ఇంత కఠిన శిక్ష విధించడానికి దాని అపరాధమేంటని ఆమె భగవంతుణ్ణి నిలదీసి అడగాలనున్నది. కాని కనపడినవాడు కనుక బ్రతికిపోయాడు. జయ పాపం దుఃఖంలో ఉంది. చిరంజీవి పోయినప్పటినుంచి ఆమె తొందరగా బయటకు రావడం లేదు. అనురాధే అప్పుడప్పుడు వెళ్లి చూసొస్తోంది. అయితే ఈవేళ ఆమె ఒక ఉద్దేశం మనసులో పెట్టుకుని వెళ్ళింది. ఆమె వెళ్లేటప్పటికీ జయ కిటికీ దగ్గర నిలబడుంది. ఎటో శూన్యంలోకి చూస్తోంది. భుజం మీద చేయి పడేటప్పటికీ వెనక్కి తిరిగి చూసింది. రాక చాలా రోజులైంది నిన్ను చూసి అంది జయ అనురాధకు కుర్చీ చూపిస్తూ. నేను ఎప్పుడొచ్చినా ఆ కిటికీ దగ్గర నిలబడి అలా శూన్యంలోకి చూస్తూ ఏం ఆలోచిస్తుంటావు చెల్లే? 3 నాళ్ల ముచ్చటగా మిగిలిపోయిన గతాన్ని గురించేనా అని అడిగింది అనురాధ. ఇక నాకు మిగిలింది ఆ జ్ఞాపకాలే కదా అక్క అని అడిగింది జయ. వేరే వ్యాపకం లేనప్పుడు జ్ఞాపకాలు మనల్ని వెంటాడేది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే జరగవలసిందేంటో ఎవరు చూస్తారమ్మా? మనిషికి దేవుడు ముందు చూపునిచ్చినందుకు దాన్ని సద్వినియోగం చేసుకోవాలమ్మా అని హితవు చెప్పింది అనురాధ. జయ విరక్తిగా నవ్వింది. నాకింకో పని ఏముందక్క? ఊళ్ళేలాలా ఉద్యోగాలు చెయ్యాలని ఉన్నా ఇప్పుడు అందరికీ అంత తేలిగ్గా దొరుకుతాయా? అలా కిటికీ దగ్గర చేరి బయటకు చూస్తుండవలసిందే గాని ధైర్యంగా బయటకు వెళ్లలేను. ఎందుకంత భయం జయ? అది భయం కాదక్క. నలుగురికి నా మొహం చూపి వాళ్ల విమర్శలకు గురి కావడం ఇష్టం లేక తీసుకున్న ముందు జాగ్రత్త చర్య. ఇంకా పట్టింపులున్నాయా? ఆ పట్టింపులు లేని వాళ్ళున్నారా? ఉంటే వాళ్ళదెంత శాతం? మనది మెజారిటీ రూలింగ్ కదా అంది జయ శుష్కమైన హాసంతో. ప్రతి రూల్కి కొన్ని సడలింపులుంటాయి. ఒకసారి తుమ్మితే అశుభం అన్నారు, 2 సార్లు తుమ్మితే మంచిదంటారు. అది చెరుపు ఎలా అవుతుంది? ఇది మంచి ఎలా అయింది? ఇవన్నీ మూఢనమ్మకాలు జయ అంది అనురాధ. నమ్మకాలు వేరు, నిజాలు వేరు. ఈ రెండింటి మధ్య దాగుడు మూతలో ఆడుతుంటాడు మనిషి. కొందరు కొన్నింటిని గట్టిగా నమ్ముతారు. ఆ నమ్మకాలు ఎంత నిజమైనవో చెబుతూ 100 ఉదాహరణలు చెబుతారు. మరొకరు అవన్నీ హంబగ్ అని కొట్టి పారేస్తారు. ఇతను ఎన్నో కొన్ని ఉదాహరణలు చెప్పలేకపోడు. ఇందులో ఏది నిజమంటావు? రెండూ నిజం కావు, నమ్మకం మాత్రమే. అది నిజం ఎలా అవుతుంది? మనిషికి ఊహించే శక్తి ఉంది. ఆ ఊహతో అతను రకాలైన ఆలోచనలను మనపలకం మీద చిత్రిస్తాడు. గీసిన బొమ్మ బొమ్మే అవుతుంది గాని నిజమైన వస్తువు ఎలా అవుతుంది? ఎంత వాస్తవికంగా చిత్రించిన పెద్ద పులి బొమ్మ నిజమైన పెద్ద పులి అవుతుందా? చిరంజీవి అన్నీ తెలిసినవాడే అయినా అతనికి ఈ పిచ్చి ఉంది. జాతకాలను సాముద్రికాలను నమ్ముకుని కూర్చున్నాడు. అసలు తనకు పెళ్ళే వద్దన్నాడు. నేను బలవంతం చేశాను. సారథి అని ఆయన ఫ్రెండ్ ఒక ఆయన చెప్పి ఒప్పించాడు. లేకపోతే అసలు ఈ పెళ్లి జరిగేది కాదు. నీకు ఈ కష్టం కలిగేది కాదు అంది అనురాధ. ఇందాక నేను చెప్పింది కూడా అదేనక్క. జాతకం మీద నమ్మకం ఉంది, బాగానే ఉంది. ఎక్కువ సంవత్సరాలు బ్రతకడు గనుక పెళ్లి వద్దనుకున్నాడు.
తను అనుకున్నంత మాత్రాన కావలసిన పెళ్లిని కాకుండా అతను ఆప్ చేసుకోగలడా? అలా ఆ జాతక ప్రభావాన్ని తన ఇష్టం వచ్చినట్లు మరుచుకోగలిగినట్లయితే మరో కొన్నేళ్లు బ్రతకడానికే ప్రయత్నించొచ్చు కదా. ఈ పెళ్లి వద్దని హఠం వేసినట్లే ఈ చావు కూడా నాకిప్పుడే వద్దని మొండికేసి ఎదురు తిరిగి తన మాట నెరవేర్చుకోవచ్చునే. మనం చెప్పినట్లు జరగదంటావా? మరి విధి నిర్ణయాలను మనం ఎదిరించలేనప్పుడు ఆ పెళ్లి తప్పించుకోవాలని చూడడం అవివేకం కదా అని అడిగింది జయ. ఇంతకీ నీకు నమ్మకం ఉందా లేదా ఈ విషయాల్లో అంది అనురాధ చివరికేటూ తేల్చుకోలేక. చెప్పానుగా, నాకన్నీ విభిన్నమైన ఆలోచనలు వస్తుంటాయి. కాసేపు ఇది బాగానే ఉంటుంది, కాసేపు అది బాగానే ఉంటుంది. ఇదమిద్దంగా తేలని వాటి గురించి తల పగలగొట్టుకోవడం కన్నా ఆ కాస్త సమయం మరే సంగీత సాధనకో వినియోగిస్తే నాకు కాస్త మనశ్శాంతి లభిస్తుంది అంది జయ నవ్వుతూ. నీ సంగీత సాధనతో నీకొక్కదానికే మనశ్శాంతి కలిగించుకుంటే సరిపోదు. 10 మందికి మానసిక ఆనందాన్ని కలిగింపజేయాలి. అప్పుడే నీ కళకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది. ఆ మానసిక ఆనందం నాకు కలిగినప్పుడు కదా మరొకళ్లకు నేను కలిగించగలిగేది అని నిట్టూర్చింది జయ. ఎన్నాళ్ళిలా నిట్టూరుస్తూ కూర్చుంటావు జయ? ఒకసారి గాత్రం అపస్వరం పలికితే దాన్ని సరిదిద్దుకోలేవా? సరిదిద్దుకోవాలనే కుతూహలం నాకుండొచ్చక్క. కానీ నాకు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? వస్తే నువ్వు ముందంజ వేయగలవా? జయ మాట్లాడలేదు. మౌనంగా ఏదో ఆలోచనలోకి జారిపోయింది. నీ నుదిటి కుంకుమ చెరిగిపోయింది అంతే. అంతకు మించి ఆ వివాహం వల్ల నీకొచ్చిన అపకారం మరేం లేదు. ఏ సహృదయుడైనా తిరిగి నీ నుదుట తిలకం దిద్దబోతే నువ్వు వెనకాడవలసిన పనిలేదు. జయ, బావ ఆత్మ కూడా శాంతిస్తుంది. నాకు తెలుసు బావ ఏం కోరుకున్నాడో. ఈనాడు మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్నదేంటో చూస్తూనే ఉన్నాం. కన్నెపిల్లలకే కళ్యాణ గీతలు కలిసి రాకపోతుంటే మన సమాజంలోని లోటుపాట్లను సరిదిద్దుకోవలసిన అవసరం మనమీదే ఉంది. ఎవరికి వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుని ఏమీ జరగడం లేదని ఎవరినో నిందిస్తే ఫలితం లేదు. చేతనైందేదో కొద్దిగానే అయినా చేసి చూపడం వివేకం కాదా? మగవాడికి పెళ్ళం చచ్చిపోతే నెల తిరగకుండానే మరో పెళ్లి చేసుకుంటాడు. అదేమంటే వండి పెట్టే దిక్కు లేదనో పిల్లల్ని చూసే మనిషి కావాలనో చెబుతాడు. మరి ఆడదానికి మాత్రం దానికి తగ్గ సమస్యల్లేవా? సంపాదించి పెట్టే మగవాడు కావద్దా? భర్త చనిపోతే ఆడది తన బాధ్యతలనేగాక చనిపోయిన భర్త బాధ్యతలను కూడా స్వీకరించి తన జీవితాన్ని చక్కబరుచుకోవాల్సి వస్తుంది. మగవాడికి ఒక న్యాయము, ఆడదానికి ఒక న్యాయమునా? అసలు ఆడదానికున్న సాంఘిక సమస్యలే ఎక్కువ. కనుక పునర్వివాహం పురుషుడి కన్నా స్త్రీకే ఎక్కువ అవసరం అంది అనురాధ ఆవేశంగా. ఈ గోడు వినేవాడు ఎవడక్కా అంది జయ నిస్పృహగా. ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఉండకపోరు చెల్లి. అయితే వాళ్ళు కొందరికి జీవితాంతం తారసపడరు, మరికొందరికి ఎదురైనా గుర్తించరు. గుర్తించిన కొత్త దారిన నడవడానికి అందరికీ గుండె ధైర్యం చాలదు. జయ, మన లోపాలకు మనం ఎవరినో నిందించడం తప్పు. మనల్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నమైనా చేసుకోకుండా సమాజం సరిదిద్దలేదని నిందిస్తే ప్రయోజనం ఏంటి చెల్లి? అనురాధ ఏం చెప్పదలుచుకుందో అది చెప్పేసింది. అయితే ఎంత చెప్పినా జయ ఇంత తొందరగా మనసు మార్చుకుంటుందా అన్న అనుమానంతోనే వచ్చిందామె. కాని జయ తనకన్నా చాలా ముందు నడుస్తోంది. ఆమెను అందుకోవడమే తను చేయవలసిన పని అయింది. అయితే జయ చెప్పినట్లుగా అలాంటి సహృదయులు ఈ రోజుల్లో ఉన్నారా అన్నది ఎంతింతయ్యి అన్నట్లు నిలువెత్తు ప్రశ్నై ఆమెనే నిలవేసింది. రాజగోపాలరావు గారు రిటైర్ అయితే కొంత డబ్బు వస్తుందన్న విషయం హేమలతాదేవికి తెలుసు. ఎంతొస్తుందో తెలీదు. ఆ డబ్బొస్తే చిరంజీవి పెళ్లికి చేసిన అప్పు తీర్చి ఇంటిని తాకట్లో నుంచి విడిపించుకోవాలని ఆమె చూస్తోంది. అది అటుంచి ఇదివరలో అనుకున్న ప్రకారం శిరీషను శ్యామ్కిచ్చి పెళ్లి చేయాలి. అందుకు కొంత డబ్బు కావాలి. ఆయన ఆ డబ్బు తెచ్చి ఆమెకిస్తాడని ఆశించింది. ఆయన ఎన్నాళ్లకు దాని సంగతి ఎత్తకపోవడంతో ఆమె నిలదీసి అడిగింది. అది నీకు అనవసరం. నేను ఉద్యోగం చేసినన్ని రోజులు వచ్చిన జీతం అంతా తెచ్చి నీ చేతిలో పోసాను. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేశావు. వృద్ధాప్యం అనేది వస్తుందని, అప్పటికి పిల్లలు ఎదిగొస్తారని నువ్వు ముందే ఊహించుకోవాల్సింది. ఇక నేను ఇదివరకట్లా తెచ్చి నెల నెల వందలకు వందలు నీ చేతిలో పోయలేను. నీ సంసారాన్ని ఎలా నడుపుకుంటావో నడుపుకో అన్నారు రావుగారు. మీరు డబ్బు నాకివ్వనప్పుడు మీకు తిండి ఎవరు పెడతారు అంది హేమలతాదేవి రోషంతో. ఆయన హేళనగా నవ్వారు. డబ్బిస్తేనే నువ్వు నాకు తిండి పెట్టేటట్లయితే నీకు ఆ హోటల్ వాడికి తేడా ఏముంది? నీకన్నా వాడు తక్కువ ధరకే పెడతాడు కూడా అన్నారు. పెడితే వాడి దగ్గరికి పోండి. వేలకు వేలు డబ్బు మీరు ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో నాకు తెలియకపోదు. మీరు నాకు ఆ డబ్బు ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇంకా మీ బాగోగులు చూడవలసిన అవసరం కూడా నాకు లేదు అంది హేమలతాదేవి ఖచ్చితంగా.
ఇంతవరకు నా బాగోగులు నువ్వు ఏం చూసావని అడుగుదాం అనుకున్నారాయన. కానీ ఆమె ఆయనకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఆయన ఎదుటి నుంచి వెళ్ళిపోయింది. కోపమొచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆమె తిరిగొచ్చేటప్పటికి రావుగారు లేరు. ఆయన గుడ్డలు, సూట్ కేసు కూడా కనపడలేదు. పౌరుషం పొడుచుకొచ్చిందన్నమాట. పోండి, పోయి ఎన్నాళ్ళు ఆ హోటల్లో తినగలుగుతారో నేను చూస్తాను అనుకుంది రోషంతో. రాజగోపాలరావు గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారన్న సంగతి పిల్లలకు కూడా తెలిసింది. మధు, హేమలతాదేవి ఆయన ఎక్కడో ఈ ఊళ్ళోనే ఉండుంటారని, మళ్ళీ 2-3 రోజుల్లో వస్తారని ఎదురు చూశారు. వారం దాటినా ఆయన జాడ తెలియకపోయేటప్పటికీ ఆమె సగం దిగొచ్చింది. అసలు ఆయనకు ఎంత డబ్బొచ్చిందో తెలిస్తే ఎన్నాళ్లకు తిరిగొస్తారో అంచనా వేసుకోవచ్చునని మధును అందుకు పురమాయించింది. మధు అసాధ్యుడు. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. ఆయనకు 50,000 దాకా డబ్బొచ్చిందని, ఆ మొత్తం అనురాధ పేర బ్యాంకులో వేశారని వార్త పట్టుకొచ్చాడు. ఆమె కోపం పట్టలేకపోయింది. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుందా ఇది అని పళ్ళు నూరింది. అమ్మా, దాని సంగతి నేను చూసుకుంటాను, నాకు వదిలే. రేపు ఈ పాటికి దాన్ని లొంగదీయకపోతే నా పేరు మధు కాదు అన్నాడు గర్వంగా. 50,000 చూస్తూ చూస్తూ ఇది తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటామా? నీకు చేతగాకపోతే నాకు చెప్పు. తిన్న తిండి దగ్గర నుంచి కక్కిస్తాను, ఏమనుకుంటుందో అంది హేమలతాదేవి. నీదాకా ఎందుకమ్మా, నేను చాలు అన్నాడు మధు. రావుగారు రిటైర్ అయినప్పటి నుంచి జవాన్లంతా ఎక్కడికక్కడ మాయమయ్యారు. ఇదివరకట్లా వంట మనుషులు, 10 మంది పని మనుషులు ఎవరూ లేరు. వంటింటి వ్యవహారమంతా అనురాధ నెత్తిన పడింది. అంట్ల గిన్నెలు కడగడానికి మాత్రం పొద్దున పూట ఒక మనిషి వచ్చిపోతుంది. ఇన్నాళ్ళు కళకళ్లాడుతూ కనబడిన తోట ఇప్పుడు కళావిహీనమైపోయింది. చిన్న మొక్కలకు నీళ్లు పోసే దిక్కులేక ఎండిపోతున్నాయి. పెద్ద పెద్ద చెట్ల నుంచి రాలిన ఆకుల్ని ఊడ్చే వాళ్ళు లేక గాలికెగిరి తోటంతా చిందరవందరగా పడున్నాయి. క్రమంగా కత్తిరించినందువల్ల చుట్టూ పూల మొక్కలతో విశాలంగా కనబడే ఆ లాన్ ఇప్పుడు మోకాలి లోతున గడ్డి పెరిగి లోపల కాలు పెట్టడానికి భయంగా ఉంది. ఇంటి చుట్టూనే కాక ఇంట్లో కూడా అలాగే ఉంది. ఉన్న మనుషులు తక్కువైనా పని మనుషులు వచ్చిపోయేవాళ్లు, ఉండుండి పలకరిస్తుండే టెలిఫోను, విన్నా వినకపోయినా వాగుతుండే రేడియో, వెలుగు తగ్గగానే వెన్నెల విరజిమ్మే ట్యూబ్ లైట్లు ఇప్పుడు అసలు మోగపోయినట్లుంటున్నాయి. ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండేది ఒక్క అనురాధే. ఆమెకు వంటింట్లోనే సరిపోతుంది. గదుల నిండా, ఫర్నిచర్ నిండా దుమ్ము పేరుకునుంది. హాల్లోకొస్తే తలుపులు మూతబడ్డ చిరంజీవి గది జంకు పుట్టిస్తుంది. ఆ వేళ ఆ హాల్లో పడుకోబెట్టిన మృత కళేబరం ఇంకా అక్కడే ఉన్నట్లు భ్రాంతి కలిగి భయం వేస్తుంటుంది అనురాధకు. అందువల్ల ఆమె వంటింట్లో పని కాగానే తన గదిలోకొచ్చి పడుతోంది. ఆ వేళ మధ్యాహ్నం హేమలతాదేవి బయటకు వెళ్ళింది. శిరీష అంతకు ముందే వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో ఎవరూ కనుక్కోరు. హేమలతాదేవి సిద్ధాంతంలో ఎదిగిన పిల్లలకు స్వేచ్ఛనివ్వడం, వాళ్ళని ఇంట్లోనే మగ్గనిస్తే ఎందుకు పనికిరాని పిరికి వెధవలైపోతారని ఆమె అభిప్రాయం. అనురాధతో శిరీషను పోల్చుకుని అందుకే సంతోషిస్తుందామె. మధు తన కాలేజీ యూనియన్స్లోనో, సిటీలో జరిగే అల్లర్లలోనో తన పాత్ర గురించి చెబుతుంటే ఆమె గర్వపడుతుంది. మధు చాలా చురుకైన వాడని ఆమె ఎప్పుడో నిర్ణయించుకుంది. మంచం మీద పడుకుని సీరియల్ చదువుకుంటున్న అనురాధకు పుస్తకం పైనుంచి ఎవరో వ్యక్తి కనబడితే చప్పున లేచి కూర్చుంది. మధు లోపలికొచ్చి తలుపు గడియ వేశాడు. ద్వారం దగ్గర నవ్వుతూ నిలబడ్డాడు. ఆకలిగొన్న పులి పంజాబీ మేకపిల్లను పట్టుకోబోయే ముందు ఆనందంగా నవ్వినట్లు ఉందా నవ్వు? అనురాధ లేచి నిలబడింది. ఏంటి మధు, ఎలా వచ్చావు అని అడిగింది. నీకోసమే అన్నాడు కన్నారపకుండా చూస్తూ. ఒక్కొక్క అడుగు వేస్తూ నెమ్మదిగా దగ్గరకొచ్చాడు. అనురాధ నిశ్చలంగా నిలబడుంది. ధైర్యాన్ని కూడగట్టుకుంటోంది. భుజం మీద చేయి వేశాడు. ఆమె తోసేయలేదు, ఆలోచిస్తోంది. అతను ఆమె నడుం మీద చేయి వేసి కౌగిలిలోకి లాక్కోబోయాడు. అనురాధ కంగారు పడలేదు, కేకలు పెట్టలేదు. పెట్టినా ఇప్పుడిక్కడ వినిపించుకునే దిక్కులేదని ఆమెకు తెలుసు. అతనితో పోట్లాడి ప్రాణాలతో బయటపడలేనని ఆమెకు తెలుసు. అతను ఆమెను కౌగిట్లో బిగించి నొక్కేస్తుంటే అతన్ని రక్కేయడానికి ప్రయత్నం చేయలేదు. అబ్బబ్బా, ఉండు బావా, ఊపిరాడడం లేదు అని ముద్దుగా విసుక్కుంది. అతని చేతులు సడలిస్తే ఆమె నవ్వింది. ఆ కోరమీసాల చిన్నవాడు ఆ కన్నెపిల్ల చిరునవ్వుకు చిత్తైపోయాడు. జస్ట్ 1 మినిట్, బాత్రూంలోకి పోయొస్తాను అని బయటకొచ్చి బయట గొళ్ళెం పెట్టింది. గబగబా నడుస్తూ రోడ్డెక్కింది. తలుపు తీసిన వ్యక్తిని చూసి విస్తుపోయింది అనురాధ. సారథి ఇంట్లో తను ఒకడే ఉంటున్నానని చెప్పాడు. పొరపాటు పడలేదు, ఇదే ఇల్లు. మరి తలుపు తీసిన ఈ అమ్మాయి ఎవరు? సారథి లేరా అని అడిగింది గుమ్మంలోనే నిలబడి. లేరు, ఇంకా రాలేదు అని చెప్పిందా అమ్మాయి. అలా చెబితే ఈమె వెళ్ళిపోతుందేమో అని ఎదురు చూసింది. కాని ఈమె అలాగే గుమ్మంలో నిలబడి దిక్కులు చూడడంతో ఆమెను లోపలికి రమ్మనక తప్పలేదు. అనురాధ లోపలికొచ్చి కూర్చుంది. ఆ అమ్మాయి ఎదురుగా కూర్చుంది.
మీకు సారథి బంధువా అని అడిగింది అనురాధ. అవును అని చెప్పిందా అమ్మాయి. ఏమవుతారు? మా బావ అని సిగ్గుపడింది దుర్గ. దుర్గను గురించిన సమాచారం సారథి అనురాధకెప్పుడూ చెప్పలేదు. అలాగే అనురాధ ఎవరో ఏంటో దుర్గకి తెలీదు. శారదొచ్చాక ఇద్దరినీ ఒకరికొకరికి పరిచయం చేశాడు. గదిలోకి తీసుకువెళ్లి సీతారామయ్య గారిని కూడా తన తండ్రిగా పరిచయం చేశాడు. తర్వాత మధు తన మీద చేయబోయిన అత్యాచారం గురించి చెప్పింది. అక్కడుంటే నాకు రక్షణ లేదు. ఇప్పుడు మావయ్య కూడా ఇంట్లో లేరు. చెప్పుకుందామన్నా వినిపించుకునేవాడు లేడు నా గోడు అని అనురాధ కన్నీరు పెట్టుకుంది. నేను ఏమైపోయాను అనురాధ, నువ్వు మంచి పని చేశావు. అంతా మన మంచికే జరిగింది అని నవ్వాడు సారథి. వీళ్ల సంభాషణ వింటూనే ఉంది దుర్గా. ఆ పిల్ల సారథి మీద మనసు పెట్టుకున్న మాట నిజమే. తన బావకు పెద్ద ఉద్యోగం వచ్చిందని తెలిసి పొంగిపోయిందా పిల్ల హృదయం. సీతారామయ్య గారు కొడుకును చూడాలని పట్టుబట్టారు. మామయ్యకు నిన్ను చూడాలనుంది బావా అని రాసింది దుర్గా. అంతకన్నా ఆ పిల్ల స్పష్టంగా రాయలేదని సారథికి తెలుసు. అందుచేత కొన్నాళ్లు ఉండిపోదురుగాని రమ్మనమని వాళ్ళని పిలిపించుకున్నాడు. ఇక్కడికొచ్చాక సారథి హోదాను, మేడను, పొలుకుబడిని, అంతస్తును చూస్తే ఆమెకంతా అయోమయంగా ఉంది. కలగా ఉంది. చుట్టూ రంగుల వలలా ఉంది. ఏదో ఇది మరో లోకంలా ఉంది. వీళ్ల పనులు, మాటలు, చలాకీతనాలు అంతా ఆమెకెంతో వింతగా ఉంది. అసలు ఈ బావ పక్కన నిలబడగల అర్హత తనకున్నదా అని ఆమె ఇక్కడికి వచ్చిన మరునాడే తనని తాను ప్రశ్నించుకుంది. ఇప్పుడు అనురాధ సారథితో మాట్లాడిన తీరును బట్టి చూస్తే వీళ్లకు చాలా కాలంగా పరిచయం ఉన్నట్లు ఆమె ఊహించుకుంటోంది. సారథి నుంచి తనను ఎవరో మరింత ఎడంగా లాగేసినట్లు తోచింది ఆమెకు. దారిలో తాను చూసిన మరో సంగతి కూడా చెప్పింది అనురాధ. నిర్మల కనిపించింది. ఎక్కడా అన్నాడు సారథి ఆత్రంగా. బస్టాండ్లో కనిపించింది. నిర్మల పెళ్లి చేసుకుంది. 4 పిల్లలకు తల్లయిపోయింది. ఏంటి రాధా నువ్వనేది? నిజమేనండి. ఆ పిల్లని చూస్తే అసలు మన నిర్మల కాదేమో అనుకున్నాను. వదిన అని పిలిస్తే నమ్మాల్సొచ్చింది. దాని మొహంలో బేదరకం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఏదో విలిసిపోయిన చీర కట్టుకుంది. మెడలో నల్లపూసల దండ, నల్లగా మకిలి పట్టిపోయిన మరో దారపు పోగు. తల మాత్రం నున్నగా దూకుని ఉన్నంతలో శుభ్రంగా ఉండాలని ప్రయత్నిస్తోంది. కాని దాని మొహంలో వచ్చిన మార్పు చూస్తే ఒక్కసారిగా 10 ఏళ్లు వయసు పెరిగిందాల్లా గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. అసలు అది ఎందుకు ఇలాంటి పని చేయాల్సొచ్చింది రాధా? ఏం చెప్పింది నీతో? ఎక్కువగా ఏమీ చెప్పలేకపోయింది. దాని మొగుడు కూడా పక్కనే ఉన్నాడు. కొంచెం వెనక్కి లాగడిగాను. కన్నీరు పెట్టుకుంది. అంతా కలిసి తనకు అన్యాయం చేశారంది. పెళ్లి చేస్తారని ముహూర్తం పెట్టుకున్నాక పెళ్లి ఆగిపోతే ఇక జన్మలో నాకు పెళ్ళవుతుందా? అందుకనే ఏదో గంటకు దొరికిన బొంతను చూసుకున్నానని చెప్పింది. అంత తొందరగా దీనికి మొగుడెలా దొరికాడు? అతను కూడా వీళ్ల నాన్న పనిచేసే చోటే కొన్నాళ్లు పనిచేశాడట. మీరున్న వీధికి వెనకాల వీధిలో ఎక్కడో ఉండేవాళ్లట. అతని భార్య చనిపోయి 1 ఏడాదైందట. నిర్మల వెళ్లి తన గోడంతా అతనితో చెప్పుకుని పెళ్లి చేసుకోమని కోరితే అతను ఒప్పుకున్నాడట. తెలిస్తే మీరంతా అడ్డుపడతారని రహస్యంగా పెళ్లి చేసుకున్నారట. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయారట. ఇప్పుడు ఎక్కడున్నారు? ఎంత అడిగినా ఆ సంగతి చెప్పలేదు. మీ అన్నయ్యకి ఏం చెప్పమంటావు అని అడిగితే నమస్కారాలు చెప్పమంది. తన అదృష్టమింతేనని బాధపడి ప్రయోజనం లేదని చెప్పమంది. సారథి ఆ నిర్మలను ఊహించుకుంటున్నాడు. సరిగ్గా తనకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడక, మానసికంగా గాని శారీరకంగా గాని ఎదిగి ఎదగని పిల్ల అప్పుడే 4 పిల్లల తల్లి అయిపోయింది. ఇక ఆ పిల్లలు, ఆ మొగుడు చాలీ తిండి, కష్టాలు, కన్నీళ్లు వీటి మధ్య కొన్నేళ్లు గడిపేస్తుంది. ఈలోగా వార్ధక్యం దగ్గర పడుతుంది. ఏదో తొందరగా చేసేసుకోవాలి, సంపాదించుకోవాలన్న తపన, ఆరాటం. ఇంతలో ఆ గడియ రానే వస్తుంది. అయిపోయింది జీవితం. అంతే. అందరిలాంటిదే నిర్మల కూడా.